నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై ఇటు ప్రొడ్యూసర్స్తో అటు సినిమా గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు పెద్దలు అటు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అటు ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వంతో ఇటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పెద్దలతో సినీ పెద్దలతో కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే సినీ కార్మికులకు అటు 30% వేతనం పెంచాలని చెప్పేసి కూడా కార్మికులకు గత 2-3 రోజుల నుంచి ధర్నాకు దిగడం ఇది పెద్ద ఎత్తున జోరందుకుంది. దాంతో సినిమా షూటింగ్ మొత్తం బంద్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ కూడా చర్చలు ఫలించలేవు. సో మళ్ళీ ఈ రోజు నుంచి అంటే 11 తారీఖు రోజు 11/8/2025 ఆ తారీఖు రోజు వాళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి ఎటువంటి మనం షూటింగ్స్కి వెళ్ళట్లేం, పూర్తిగా తెలుగు ఆ షూటింగ్స్ మనం బంద్ చేద్దామని చెప్పేసి కూడా పూర్తిగా బంద్ అని వాళ్ళు ఒక ఆ స్టేట్మెంట్ ఇవ్వం. దాంతో చాలామంది ప్రొడ్యూసర్స్ నష్టపోయే పరిణామాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు మధ్యాహ్నం 2 స్టేట్లకు సంబంధించిన సినీ అటు రాజకీయ పెద్దలతోనే వాళ్ళు 12 గంటలకు భేటీ అయిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈరోజు ఏమైనా తేలే అవకాశాలు ఉన్నాయా అటు సినీ కార్మికులతో ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే మొన్న రీసెంట్గా మాట్లాడిన పరిస్థితులను చూసుకుంటే ఎక్కడ కూడా వీళ్ళు ఏదైతే చెప్తున్న డిమాండ్స్కి వాళ్ళు సినీ కార్మికులు ఒప్పుకోకపోవడం, వాళ్ళు ఖచ్చితంగా మాకు 30% వేతనం పెంచాలని చెప్పేసి కూడా అటు కార్మికులు గట్టిగా పట్టుబట్టుకుని ఊగడం కూడా అటు ప్రొడ్యూసర్ని చాలా ఇబ్బందులకు నెట్టేస్తున్నాయని చెప్పి కూడా చెప్పచ్చు. కొంతమంది సినీ చిన్న ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నాం. సో వాళ్ళకు ఒక్కసారిగా పెంచితే మేము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పడం జరుగుతుంది. సో ఒక్కసారి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రాఫ్ మంత్రిని అటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు కూడా భేటీ అయినారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమైన భేటీ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యతను సంచరిస్తుంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై మంత్రితో చర్చ వివరాలు తెలుసుకున్న నిర్మాతలు వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా కొంతమంది ప్రొడ్యూసర్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఏవైతే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా కొంతమంది పాల్గొన్నారు. దాంట్లో అంటే రెండు స్టేట్లకు సంబంధించిన రాజకీయ పెద్దలతో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏం జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీలో, ఎందుకు పదే ఇట్లాంటి అవరోధాలు ఏర్పడుతున్న విషయాలు కూడా వాళ్ళు చర్చించే ప్రయత్నం చేస్తుంది. కేవలం 30% వేతనం విషయంలో కాకుండా ఇంకా ఇతర విషయాలు కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో సినిమాటోగ్రాఫర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో అటు ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ అటు దిల్రాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. సో వారితో కూడా భేటీ అయ్యి ఏ అంశాలు పైన చర్చిస్తారో అసలు ఏం చర్చించారనే విషయాలు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి అటు పూర్తిగా వాళ్ళతో భేటీ అయిన తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏ విషయాలు ప్రభుత్వంతో మాట్లాడారు, ఏ విధంగా ప్రభుత్వం అటు నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధమైన నిర్ణయాలతో సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్తానే విషయాలు కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఏ విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నా అంటే టికెట్ రేట్ల పైన కావచ్చు, లేదంటే ఇటు 30% వేతనం పైన కావచ్చు, కార్మికులకు 30% వేతనం పెంచి వేతనం ఇవ్వాలని ఆ అంశం పైన కావచ్చు పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నాయి. కొత్తగా అయితే ఈ ప్రీమియం షోలకు టికెట్ రేట్ పెంచడంలో కూడా చాలామంది జనాలు ఇబ్బంది పడుతున్నారు, థియేటర్కి వస్తలేరనే విషయాలు కూడా కొంతమంది అంటే ఈ ప్రధానంగా చర్చ కూడా రాబోతుందనే విషయం తెలుస్తుంది. చూద్దాం ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తారు, ఏ విధంగా ఈ నిర్మాతలు అటు ప్రెస్కి కావచ్చు లేకపోతే ప్రజలకు ఏ విధమైన సమాధానం ఇస్తారనే విషయాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.